ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ కొరకు, ఆరోగ్యము కొరకు హృదయపూర్వకంగా ప్రభువుని మనము స్తుతించి ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుడు ఈ దినమంతటిలో ఆయన చేయనుద్దేశించిన మేలులను, ఆయన తన యొక్క పనులన్నీ మన జీవితములో నెరవేర్చున్నట్లు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, స్తోత్రాలు. నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో తండ్రి, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో అయా నీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నీ కృపా సన్నిధానములోనికి వస్తూ ఉంటుండగా తండ్రి, ప్రభా, నాలో మాలో నీ యొక్క ఆత్మను నిన్ను దుఃఖపరిచిన జీవితం ఉంటే కలువరి సిలువలో మీరు కార్చిన ఆ ప్రశస్తమైన రక్తములో నుంచి ప్రభా మీరుగా తాకండి, మీరుగా తట్టండి, మీరుగా ముట్టి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఎందరైతే ప్రభువా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. అయా, వారి ఆర్థిక పరిస్థితులను నీ మహిమైశ్వర్యములో నుంచి నీవు తీర్చబడినట్లు కృపదయచేయమని నీ సన్నిధిలో ప్రభువా నీ ఎదుట అయా యథార్థముగా అయా మరి జీవించున్నట్లు నీవిచ్చిన రక్షణను తండ్రి, అయా నీవు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలను, వాక్కులను తండ్రి అయా నెరవేర్చే బిడ్డలుగా మీరు ఎన్నిక చేయమని ప్రభువా, ఏ కుటుంబాలలో ఏ అనారోగ్య సమస్య ఉన్నదో వాటన్నింటినీ ప్రభువా నీ రక్తములో కడిగి ప్రభువా స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అయా ఏ కుటుంబంలో నెమ్మది లేదో ఆ కుటుంబం అంతటిలో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా నిత్యము అయా నీవు అయా మేలులతో, దీవెన చేత, ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయము అయా మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నేను మాత్రము మహిమపరుస్తూ ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా దేవాన హృదయములోనికి రండి ప్రభువా, నా కుటుంబంలో నీ మేలులతో నింపమని ప్రార్థన చేద్దాం. ఇగో ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లు మన స్థితి పరిస్థితి మార్చబడినట్లు దేవుడు చేయనుద్దేశించిన మేలులు, తన యొక్క వాగ్దానాలు మన జీవితంలో అనుమతించున్నట్లు హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా? చెబుదాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని చెబుదామా? దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని హృదయాలు తెరవబడాలి, మన మనస్సులు తెరవబడాలి, మన స్వరములు దేవుని సన్నిధిలో వినబడాలి. అప్పుడు మన జీవితం మార్చబడుతుందండి, మార్చబడుతుంది. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ, బలహీనతలో నన్ను బలపరచి ఆదరణ ఇచ్చితివే, నా కార్యములను సఫలము చేసి విజయము నీచితివే. బలహీనతలో నన్ను బలపరచి ఆదరణ చూపితివే, నా కార్యములను సఫలము చేసి విజయము నీచితివే. నీ ఆశలే నాలో చిగురించెను,
నీ రూపమే నాలో కలిగించెను, నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగించెను, నీ అనుబంధము పరమానందమే, నీ అనుబంధము పరమానందమే. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము, నీవే నా ప్రేమానురాగము, ఒక క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగము, ఒక క్షణమైన విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మాతో మాట్లాడమని అయా, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని ప్రభువా నిత్యము వారి జీవితంలో మేలు కలుగునట్లు, ఆశీర్వాదము కలుగునట్లు దీవించమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షణకర్త అయిన యేసయ్య ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వాక్యము ధ్యానించుకుందాము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమును దానిని నీవు చేసినందున నీకును నీ తరువాతి సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీయు నీవు జాగ్రత్తగా వినవలెను. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ఒక ప్రత్యక్షతను ప్రభు ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా దృష్టికి నీవు యుక్తముగాను యథార్థముగా చేసినందును బట్టి నీకును నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లంట. ఆయన ఏ ఏ ఆజ్ఞలను, ఏ ఏ మాటలను మనకు నిత్యము తెలియచేస్తున్నాడో వాటన్నింటినీ జాగ్రత్తగా నీవు చేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా దేవుని దృష్టికి యథార్థముగా మనము జీవించాలి అంట. ఎప్పుడైతే యథార్థముగా నీవు దేవుని సన్నిధిలో నీవు జీవిస్తావో నీకు అంత మాత్రమే కాకుండా నీకు కలిగి ఉన్న సంతతంతటికి కూడా నిత్యము, ప్రతి నిత్యము మేలులతో దేవుడు నింపబోతున్నాడంట. కృపల చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఏదైతే ప్రభు మనకు ఆజ్ఞాపించాడో యథార్థముగా జీవించాలని, ఆ రీతిగా మన యొక్క జీవితాలను దేవుని వాక్యము చేత మనము
నిర్మించుకోవాల్సిందిగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ సంతతి వారు నిత్యముగా మేలుల చేత నింపబడాలంటే దేవుని సన్నిధిలో నీవు యథార్థముగా జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధర్మశాస్త్ర క్రియల వలన మనకు రక్షణ కలిగి ఉన్నప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాలను మనము పూర్తిగా స్వతంత్రించుకోవాలి అంటే దేవునికి మనము విధేయులుగాను నమ్మకస్తులుగా జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. ప్రభువు మరి మన నిమిత్తము శపించబడ్డాడు కనుక మన యొక్క శాపాలు, మన యొక్క పాపాలు సంపూర్ణముగా తొలగించబడ్డాయి. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇంకను నిలిచి ఉన్నవి. ఈ యొక్క వాగ్దానాలను మనము సంపూర్ణముగా స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు యొక్క మరి వాగ్దానాల చేత మనము నింపబడాలి అంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి అని దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ ఏమాత్రము పక్షపాతము లేకుండా మనం గౌరవించాలి. తల్లిదండ్రులు, పిల్లలు మరి ఇదే మార్గాలను మనము అనుసరించాలి. దేవుని ఆశీర్వాదము ఆయన ఏదైతే ఏర్పాటు చేసిన వారికి మరి 2-3 తరాలకు మనము ఆశీర్వదించాలి అంటే దేవుని సన్నిధిలో మనము తగిన విధముగా మనం నడుచుకోవాలి, యథార్థముగా జీవించాలని దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రభువుని నమ్ముకొని ఈ లోక సంబంధంగా మరి ఆత్మీయ సంబంధంగా మన యాత్రను మనము ఒకవేళ జీవించినట్లయితే మరి దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనం ఏమాత్రము స్వతంత్రించుకోలేము అని దేవుడు తెలియచేస్తూ ఉండగా మన యొక్క యథార్థతను మనకు అభివృద్ధి కలుగ చేస్తుంది అన్న సత్యాన్ని ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి నిత్యము నీవు నీ యొక్క సంతతి వారు మరి దేవుని యొక్క మేలుల చేత, కృపల చేత నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము యథార్థముగా జీవించాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, తన యందు యథార్థము కలిగిన వారికి బిడలకు ఆయన ఏ మేలు చేయక మానడు అంట. యథార్థవంతులకు దేవుడు ఆయన ఆశీర్వాదాల చేత, మేలుల చేత నింపగలిగిన దేవుడు కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు నీ నుంచి యథార్థముగా జీవించాలి. దేవుడు తెలియచేస్తున్న ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి బ్రతకాలి అని తెలియచేస్తూ ఉండగా అలాగున మనల్ని మనము దేవునికి మహిమకరంగాను మన యొక్క కుటుంబాలలో, జీవితాలలో మరి మేలుల చేత నింపబడినట్లు దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనము నింపబడి తన నిత్య రాజ్యములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన యేసయ్య, ఈ ప్రాముఖ్యమైన సమయములో ప్రభువా నీ బిడలమైన మా అందరితో తండ్రి వాక్యము అనే ఒక ప్రత్యక్షత ద్వారా మీరు దర్శించి మాట్లాడినందును బట్టి నీకే స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము. నిజము తండ్రి, నీ యందు యథార్థముగా మేము జీవించాలి. అట్లా మేము జీవించినట్లయితే మాకును అయా మా సంతతి వారికి నిత్యము మేలులు, ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించే గొప్ప
గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు అని తెలియచేశారు తండ్రి. అయా ఈ యొక్క పరిచర్యలో, ఈ యొక్క బేతేల్ పరిచర్యలో ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా యథార్థముగా జీవించున్నట్లు, అయా యథార్థత చేత బిడలు కట్టబడినట్లు కృప దయచేయండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో, ఫైనాన్షియల్ ప్రాబ్లంను యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థిక సమస్యలను మీరు మెరుగుపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి తండ్రి, విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమాధానము లేని, నెమ్మది లేని ఆయా కుటుంబాలలో ప్రభువా నీ సమాధానము చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో అయా మరి తండ్రి ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ ప్రభువా సంపూర్ణముగా మీరు దీవించమని తండ్రి, యథార్థులుగా తీర్చిదిద్దమని తండ్రి, మేము మేలుల చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క బేతేల్ పరిచర్యను కుడివైపు ఎడమవైపు అయా ముందు వెనుక నలు దిశలా మీరు విస్తరింపచేయమని తండ్రి, అడుగు పెట్టిన ప్రతి కుటుంబంలో దీవెన ఆశీర్వాదాల చేత నింపమని, నీ చిత్తము నీ ఉద్దేశము అయా మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో హృదయపూర్వకంగా నిన్ను మహిమపరుస్తూ నీ బిడలైన వారిని సంపూర్ణముగా నీ చేతులకు అప్పగించుకుంటూ అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామములో ఆశీర్వదించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.